హలో గైస్, వెల్కమ్ టు సందీప్ 360 గ్యాడ్జెట్స్. ఈరోజు మనం మాగ్నా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న వాటర్ ఫిల్టర్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి, నేను పర్సనల్గా పర్చేస్ చేశాను. ఇది మనకి ఎటువంటి బ్యాటరీ కానీ ఎటువంటి సిలిండర్స్ కానీ అలా ఏం లేకుండా చాలా తక్కువ టైంలో వాటర్ని మంచిగా ప్యూర్ చేస్తూ, ప్లస్ దీంట్లో మనకి మినరల్స్ అవన్నీ యాడ్ అవుతాయి. ఒక బెస్ట్ ఫిల్టర్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. సో దీంట్లో ఏంటంటే మనం ఎటువంటి మినరల్ వాటర్ పోసినా కానీ, అంటే మనం బయట క్యాన్స్లో కొంటాం కదా, సో అది కూడా ఆ మినరల్స్ ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా, అది కూడా పోయి నార్మల్గా ఒక న్యూట్రల్ వాటర్లో తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా మనకి ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. సో దాని కంప్లీట్గా ఏదైతే ఉందో 1 by 1 మీకు చూపిస్తున్నాను. సో ప్యాకింగ్ అయితే మనకు ఆ విధంగా వచ్చింది. దీనిలో మేజర్గా మనకి 2 కంటైనర్స్ ఉంటాయి. ఒకటేంటే మనకి ఫిల్టర్ అయిన వాటర్ ఉండే కంటైనర్ ఒకటి, ఇంకోటి మనం పైన వాటర్ పోసుకుంటాం కదా, సో అది. దీంట్లో ఫిల్టర్ అనేది 2 టైప్స్లో జరుగుతుందండి. ఒకటి వచ్చేసి పైన మనకి సున్నంతో ఒకటి ఉంటుందన్నమాట. రెగ్యులర్ మనం ఓల్డ్ మోడల్ గంగా ఫిల్టర్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా, పొడిగైన క్యాండిల్స్ ఉంటాయి. ఇది మాన్యువల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట, ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అని. సో అటువంటి ఒక సున్నంతో కూడిన ఒక వైట్ కలర్ ఒకటి ఉంటుందన్నమాట ఫిల్టర్. అండ్ దెన్ కింద వచ్చేసి మనకి ఏంటంటే దాని నుంచి ఫిల్టర్ అయిన వాటర్ అనేది బొగ్గు, నెక్స్ట్ ఇసుక, ఇలాగ కొన్ని లేయర్స్ ఆఫ్ కొన్ని మినరల్స్ యాడ్ అవ్వడం కోసం దాన్ని యాడ్ చేయడం జరిగింది. సో కింద మనకి బేస్ కనిపిస్తుంది, ఆ బ్లూ కలర్ది మెయిన్ బేస్. దానిపైన ఆ స్టోరేజ్, మనకి ఫిల్టర్ అయిన వాటర్ ఉండే స్టోరేజ్ కంటైనర్ అది, దానికి ట్యాప్ ఇచ్చారు. మనం మాన్యువల్గానే 1 by 1 ఫిక్స్ చేసుకోవాలి. దానిపైన మళ్ళీ మిడిల్లో ఒక బ్లూ క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ బ్లూ క్యాప్ ఏంటంటే మనకి పైన ఏదైతే ఫిల్టర్ యాడ్ చేస్తామో దానికనమాట. సో నేను ఇప్పుడు పెట్టాను చూసారా, అది బ్లూ క్యాప్. నెక్స్ట్ ఆ బ్లూ క్యాప్కి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను సార్, బాక్స్లో ఉండేది ఇందా మీకు చెప్పాను కదా, మినరల్స్ అవన్నీ లేయర్స్ వైజ్గా ఉంటాయని. సో దాంట్లో బొగ్గు, ఇసుక అండ్ దెన్ కొన్ని క్రిస్టల్స్ కూడా ఉన్నాయి, వాటిని యాడ్ చేయడం జరిగింది. సో దాన్ని అలా ఫిక్స్ చేసుకొని దానికి మనం పెట్టుకోవాలన్నమాట. పైనుంచి ఫిల్టర్ అయ్యి దాని ద్వారా వాటర్ అనేది మనకి కంటైనర్లోకి వస్తుంది. దానిపైన మనకి ఈ కంటైనర్ ఇచ్చారు. సో ఈ కంటైనర్లో మనకి మెయిన్ ఫిల్టర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం వాటర్ పోయిగానే ఆ వాటర్లో ఉండే డస్ట్ కానీ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని కిందకి ప్యూర్ వాటర్ వచ్చేలాగా ఈ విధంగా ఇచ్చారు. మెయిన్ ఫిల్టర్ సిలిండ్రికల్ షేప్లో ఇవ్వడం జరిగింది. ఇలా దాన్ని మనం టాప్లో ఫిక్స్ చేసుకుంటాము. ఫిక్స్ చేసుకొని పైన వాటర్ పోస్తే నెక్స్ట్ ఆ లేయర్స్ వైజ్గా ఉన్న ఏదైతే ఫిల్టర్ ఉందో దాంట్లోంచి కిందకి రావడం జరుగుతుంది. ఇది మనకి బడ్జెట్లో వచ్చే వాటర్ ఫిల్టర్ అన్నమాట. కేవలం నేనైతే 1100 రూపాయలకే తీసుకున్నాను. చాలా ఫాస్ట్గా వాటర్ ప్యూరిఫై అవుతుంది. అండ్ దెన్ లైఫ్ కూడా చాలా కాలం వచ్చింది. మధ్యలో మన ఫిల్టర్ని మార్చుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.